న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఆర్ఆర్ ట్యాక్స్ తో పాటు యూ ట్యాక్స్ మొదలైంది. కాంగ్రెస్ అంటే రైతు భక్ష పార్టీ. ధన్పాల్ ధ్వజం. చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయానికి పోటెత్తిన భక్తజనం. 21 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు. ఎల్లారెడ్డి మున్సిపల్ పై నెగ్గిన అవిశ్వాసం. అధికారికంగా ప్రకటించని యంత్రాంగం. మెడికవర్ ఆసుపత్రికి నోటీసులు. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ వెల్లడి. జిల్లా క్రీడాకారునికి మరో స్వర్ణం. కజకిస్తాన్ లో గోల్డ్ మెడల్ అందుకున్న నిఖత్. తెలంగాణ రైతులపై ఆర్ఆర్ ట్యాక్స్ తో పాటు యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. రైతు పక్ష పార్టీ అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తోందని, కాంగ్రెస్ అంటేనే రైతు భక్ష పార్టీ అన్నారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్ష పార్టీ అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తుందని, కాంగ్రెస్ అంటేనే రైతు పక్ష పార్టీ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఆర్ఆర్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా ఉత్తమ్ ట్యాక్స్ కూడా పెట్టారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 43 రూపాయలకు బియ్యం అందించాలని చూస్తుంటే రాష్ట్రం 57 రూపాయలకు టెండర్లకు ఆహ్వానిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైస్ మిల్లర్లతో చీకటి ఒప్పందం చేసుకుని రైతులను నష్టపెడుతోందని విమర్శించారు. రాష్ట్ర సివిల్ సప్లై అధికారులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని అన్నారు. 6 గ్యారంటీలో ఒకటైనా పంటకు 500 బోనస్ ఇస్తానని ఇప్పుడు సన్నవడ్లకే అనడం కాంగ్రెస్ మాటల గారడికి నిదర్శనమని పేర్కొన్నారు. వేసవిలో పండించిన పంటకు 500 తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన పంట నష్టానికి కేంద్రం ఫసల్ బీమా యోజన తీసుకొస్తే గత ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా ఉండటంలో ఆంతర్యం ఏంటి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ న్యాలరాజు, బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు భారత్ భూషణ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్స్ బైకం సుధామధు, ఆకుల శ్రీనివాస్, ఇప్పకాయల కిషోర్, వెల్డింగ్ నారాయణ, ప్రభాకర్, బీజేపీ నాయకులు మఠం పవన్, శీలా శ్రీనివాస్, పవన్ ముందాడ, కార్తీక్, కస్తూరి కృష్ణ, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు పంట నష్టపోయిన రైతులకు 10,000 రూపాయలు ఇస్తారని చెప్పి 3 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమౌంట్ ఇవ్వలేదు. పంట నష్టం మీరు ఇవ్వలేరు, పంట బీమా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయలేరు. మేము ఇదంతా కూడా పెద్ద స్కామ్, 100 కోట్ల స్కామ్. రైతుల నుండి పోయిన తర్వాత, వడ్ల సేకరణ అయిన తర్వాత ఈ రైస్ 57 రూపాయల కాడికి టెండరు, దాంట్లో వారికి కనీసం 3-4 రూపాయల కమిషన్. వీటన్నిటికీ షెడ్యూల్ విషయం కానీ, వడ్ల సేకరణ కమిషన్ కానీ, బియ్యం కోసం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిదానికి పైసాకు పైసా వస్తే కమిషన్ల రూపంగా ఇక్కడున్న పై అధికారి, సివిల్ సప్లై సుప్రీం అధికారి ఎవరైతే ఉంటారో ఆయన అవినీతికి అంతు లేకుండా పోతాం. కనుక మీరు ఏదైతే 57 రూపాయలకు టెండర్ అని అన్నారో ఇదంతా కూడా 100 కోట్ల స్కామ్. ఇది విరమింపు చేయించుకున్నాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు 13వ తారీఖున ఎలక్షన్
కాగానే 14వ తారీఖున కమిషనర్ తోటి మాట్లాడడం జరిగింది. డ్రైనేజ్ వ్యవస్థ, ముఖ్యంగా శానిటేషన్ అధ్వాన్నమైన పరిస్థితి, రోడ్లు డ్రైనేజీల వ్యవస్థ, ముఖ్యంగా ముందైతే డ్రైనేజీలన్నీ కూడా నగరంలో ఉన్న అన్ని డ్రైనేజీలు క్లీన్ కావాలా. ఎందుకంటే అకాల వర్షాలు పడే అవకాశం ఉంది, లోతట్టు ప్రాంతాల గురించి జాగ్రత్తగా తీసుకున్నారని చెప్పడం 14వ తారీఖున చెప్పడం జరిగింది. 14 రోజున రాత్రే భారీ వర్షం మళ్ళీ లోతట్టు ప్రాంతాలలో వాటరు మొత్తం డ్రైనేజీలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నీ కూడా రోడ్డు మీద కనిపించాయి. ఇది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ వ్యవస్థ. ఆ దున్నపోతు మీద నీళ్ళు పోసినట్టు ఎన్నిసార్లు అడిగిన. ఎలక్షన్ కోడ్ అని తప్పించుకుంటా ఉన్నారు. ప్రతి సెక్షన్ మీద, రెవెన్యూ మీద కానీ, టీపో సెక్షన్ కానీ. చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిధిలోని చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితం కలదు. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ఆలయం విరాజిల్లుతోంది. ప్రతి ఏటా ఆలయ బ్రహ్మోత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. చుక్కాపూర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలు ఈ నెల 16న ఆరంభమయ్యాయి. ఈ నెల 21 వరకు కొనసాగుతాయి. రోజుకో రీతిలో స్వామివారిని కొలుస్తూ పూజలు జరుపుతున్నారు. ఈ నెల 22న స్వామివారి జయంతిని పురస్కరించుకొని మూలమూర్తికి అష్టోత్తర శతాభిషేకం కళ్యాణోత్సవం జరుపుతున్నట్టు ఆలయ ఆచార్య తెలిపారు. అందుకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొనేందుకు భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవాల వివరాలను తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో వెలిసినటువంటి ఈ దేవాలయంలో ప్రస్తుతం వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అధ్యయనోత్సవ కార్యక్రమం 16వ తారీఖు గురువారం రోజు సాయంత్రం నుండి ప్రారంభమైంది. ఈరోజు నమ్మాల్వారి యొక్క పరమ పదోత్సవం సాయంకాలం పూట అత్యంత వైభవంగా జరిపించబడుతున్నది. మరియు బ్రహ్మోత్సవ కార్యక్రమం అనేటువంటిది రేపు అంటే ఆదివారం 19వ తారీఖు రోజు సాయంకాలం పూట బ్రహ్మోత్సవ కార్యక్రమం అంకురారోపణతో ప్రారంభమవుతుంది. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల లోపల 20వ తారీఖు సోమవారం ఉదయము ధ్వజారోహణము, తర్వాత మిగతా పూర్ణ హోమము, మిగతా కార్యక్రమాలు ఉంటాయి. మరియు బుధవారం నాడు స్వామివారికి నవకలశ స్నపనము, గురువారం స్వామివారికి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిపించబడుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా 22వ తారీఖు నాడు గురువారం రోజున నృసింహ జయంతి అనేటువంటి ఆ రోజు స్వామివారు ఆవిర్భవించినటువంటి దివ్య పర్వదినం కాబట్టి ఆ రోజు స్వామివారికి 108 కలశాలతో మహా విశేషంగా అభిషేకం జరిపించబడుతుంది. సాయంకాలం పూట స్వామివారి యొక్క అవతార ప్రవచనము మరియు డోలోత్సవము మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిపించబడుతుంది. ఇక కళ్యాణోత్సవం సందర్భంగా 23వ తారీఖు గురువారం రోజున 11 గంటలకు స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది. కళ్యాణోత్సవం కాగానే రథోత్సవం ఉంటుంది. ఆ రథోత్సవం తర్వాత అన్నదాన వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారి విశేషమైనటువంటి కృపాకటాక్ష
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణపై అవిశ్వాసం చేపట్టారు. అవిశ్వాస పరీక్షకు కౌన్సిలర్స్ హాజరయ్యారు. చైర్మన్ పై అవిశ్వాసానికి అనుకూలంగా 11 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపినట్లు కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్ తెలిపారు. ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణపై అవిశ్వాస సమావేశాన్ని శనివారం మున్సిపల్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చైర్మన్ పై అవిశ్వాసం నోటీస్ ఇచ్చినటువంటి 11 మంది కౌన్సిలర్లు క్యాంప్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని అవిశ్వాస తీర్మాన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం బయటకు వచ్చిన కౌన్సిలర్లు విలేకరులతో మాట్లాడుతూ చైర్మన్ పై అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది చేతులెత్తి మద్దతు తెలిపినట్లు కౌన్సిలర్ పద్మ శ్రీకాంత్ తెలిపారు. కాగా ఈ అవిశ్వాసపు ఎన్నిక వివరాలను జూన్ 14 వరకు వెల్లడించరాదంటూ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో కోర్టు ఆదేశాల మేరకు అవిశ్వాస సమావేశం వివరాలను అధికారికంగా ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్ ప్రకటించలేదు. కలెక్టర్ గారు అఫీషియల్ గా దాన్ని బయట పెట్టారట. 14 వరకు కోర్టు ఆర్డర్ వచ్చిందట. కోర్టు ఆర్డర్ మేము కూడా కోర్టు పోదాం, దాన్ని ఏమి తెలుసుకుంటాం. కానీ అఫీషియల్గా అయితే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గది లాకేపడం, ఆయనకు ఎటువంటి అధికారులు లేకుండా చేయడం అవన్నీ చెప్పాను సార్. అంటే మేము చెప్పా అంటున్నాం, అఫీషియల్గా కాగితం ఇస్తా అంటున్నాం. మాకు జూన్ 14 వరకు మీరు ఆగండి అంటూ ఇది వల్ల అయినా మున్సిపల్ 9 మంది బీఆర్ఎస్, 2 కాంగ్రెస్ వాళ్ళు, అవిశ్వాసం 11 మంది నెగ్గిరు. చైర్మన్ పూర్తి అధికారాలు మాత్రం తొలగించలేదు. చైర్మన్ అఫీషియల్గా మాత్రం సార్ ఏం చెప్పారంటే ఆర్డీఓ గారు కలెక్టర్ గడికి మీకు కాపీ పంపిస్తాను, ఆయనకి ఇప్పటికైతే డోర్కు లాగేశారు చైర్మన్ ఛాంబర్కు. ఎటువంటి అధికారాలు కానీ చెక్స్ కానీ ఏది కానీ ఆరోగ్యశ్రీ క్రింద ఆసుపత్రిలో చేరిన పేషెంట్ వద్ద 80,000 రూపాయలు వసూలు చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నారాయణ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఇది కాస్త అలజడిని సృష్టించింది. చివరకు ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ నోటీసులు అందజేసినట్లు అధికారికంగా వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలోని మెడికల్ ఆసుపత్రిలో నవీపేట్ మండలానికి చెందిన నారాయణ అనే వ్యక్తి ఉపాధి హామీ పనులకు వెళ్లి పనిచేసే చోట కుప్పకూలి పడిపోయాడు. ఆయనను మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స జరిపించారు. ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉండటంతో ఆరోగ్యశ్రీ క్రింద దరఖాస్తు చేసుకున్నారు. ఆమోదం వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసి ప్రాణాలు తీశారు. అంతకుముందు ఆరోగ్యశ్రీ సిబ్బంది రోగి బంధువుల వద్ద 80,000 నగదు తీసుకున్నారని తెలింది. దీంతో మృతుని బంధువులు 4వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు అందించినట్టు అధికారికంగా వెల్లడించారు. కజకిస్తాన్ లో జరిగిన ఎలోటా కప్ బాక్సింగ్ టోర్నమెంట్ లో వరల్డ్ ఛాంపియన్ తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ జోరు కొనసాగుతోంది. మహిళల 52 కేజీల కేటగిరీలో ఆమె ఫైనల్ కు దూసుకెళ్లి గోల్డ్ మెడల్ సాధించింది. కజకిస్తాన్ లో జరిగిన ఫైనల్ బౌట్ లో నిఖత్ 5-0 తేడాతో కజకిస్తాన్ కు చెందిన టోమిరిస్ మిర్జాకుల్ ను మట్టి కరిపించింది. ప్రత్యర్థిపై నిఖత్ పంచ్ల వర్షం కురిపించి బౌట్ ను ఏకపక్షంగా గెలుచుకుంది. అలాగే మీనాక్షి 48 కేజీలు, అనామిక 50 కేజీలు, మనీషా 60 కేజీలు గోల్డ్ మెడల్ బౌట్ కు అర్హత సాధించారు. సెమీస్ మ్యాచ్ లో మీనాక్షి 5-0 తేడాతో గుల్నాజ్ బురిబయవా కజకిస్తాన్ పై నెగ్గగా మనీషా అంతే తేడా కజకిస్తాన్ కి చెందిన తంగత్తర్ అస్సం ను ఓడించింది. మరో బౌట్ లో గుల్నార్ తురత్బాయ్ కజకిస్తాన్ ను డిస్క్వాలిఫై చేయడంతో అనామిక విజేతగా నిలిచింది. మరోవైపు సోను 63 కేజీలు, మంజు బంబోరియా 66 కేజీలు సెమీస్ బౌట్లలో ఓడి కాంస్యంతో సరిపెట్టారు. శనివారం జరిగిన ఫైనల్స్ లో నిఖత్ బంగారు పదకాన్ని సాధించింది. అమ్మవారి సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం పురస్కరించుకుని ఆర్యవైశ్య పట్టణ సంఘంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నామకరణ డోళారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందిరి నగరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినం పురస్కరించుకుని ఆర్యవైశ్య పట్టణ సంఘంలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నామకరణ డోళారోహణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మొదట అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి నామకరణ డోళారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినాన్ని ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ ఘనంగా జరుపుకోవాలన్నారు.
అమ్మ ఆశీర్వాదం ఉంటే అన్ని ఉన్నట్టే అని, అమ్మ ఆశీర్వాదంతో రామరాజ్య స్థాపన కూడా జరుగుతుందని, అమ్మవారి ఆశీర్వాదం దేశ ప్రజలందరిపై ఉండాలని, ముఖ్యంగా సకాలంలో రైతులకు వర్షాలు పడి పంటలు బాగా పండాలని, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో గెలిచిన తాను ఎల్లప్పుడూ ఇందూరు ప్రజలకు అండగా ఉంటానని, నిరుపేద ఆర్యవైశ్యులకు తన ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవలు అందిస్తానని అన్నారు. అనంతరం ఆర్యవైశ్యులతో నిరుపేద వృద్ధులకు, వికలాంగులకు నెలవారీ పెన్షన్ కింద దాదాపు 55 మందికి తన ట్రస్ట్ ద్వారా నెలకు 200 రూపాయలు ఇస్తానని హామీ ఇస్తూ మొదటి నెలగా లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ధన్పాల్ కుటుంబాన్ని వాసవి దేవాలయ కమిటీ వారు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొంతుల కాశీ విశ్వనాథం గుప్తా, కొండ నరేందర్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్ గుప్తా, పాల్ది రవి కుమార్ గుప్తా, గాలి శ్రీనివాస్ గుప్తా, కొండ వీరశేఖర్ గుప్తా, ఆగమయ్య, ఎంసాని రవి, గజవాడ శ్రీనివాస్, ఇల్లెందుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి. నేడు పట్టణ ఆర్యవైశ్య సంఘం మరియు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా వారి జ్ఞాపకార్థం వారి ట్రస్ట్ ద్వారా మీద వయస్సులకు వృద్ధాప్య పింఛన్ మరియు వికలాంగులకు వితంతువులకు ఈరోజు సంఘం పక్షాన 300 రూపాయలు మరియు 200 రూపాయలు ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారైన సూర్యనారాయణ గుప్తా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమం నిరంతరం ఉంటుందని మీకు తెలుపుతున్నాను. ముందు కూడా విద్యా సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది, నిరంతరంగా ఉంటుంది. అయితే ముందు కూడా ఈ 52 మందికి గాను ఇంకో కొంతమందిని ఎక్కువ చేస్తామని మీకు సభాముఖంగా ఈ హామీ ఇస్తూ జై వాసవి. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఈ ప్రతి ఒక్కరికి 300 రూపాయలు నెలకు నిరంతర ప్రక్రియ. ఒక నెల, ఒక 6 నెలలు, ఏడాది కాదు, నిరంతర ప్రక్రియ ప్రారంభించుతున్నందుకు ఆర్యవైశ్య అధ్యక్షుడు వీరశేఖర్ గారికి మరియు మరి కమిటీ సభ్యులకు, ఈ కార్యక్రమానికి తోడ్పడుతున్న అనుబంధ సంస్థలన్నిటికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. దాంతోపాటు ఆ 300తో పాటు నేను గత వారము సంఘానికి రావడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమము నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు చెప్తూ 300తో పాటు ప్రతి ఒక్కరికి 200 రూపాయలు మా అమ్మానాన్న గారి పేరు మీద ఉన్న ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా 200 రూపాయలు కూడా నేను జోడించి ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఇవ్వండి అని నేను చెప్పడం జరిగింది. వారు తక్షణమే ఒప్పుకొని నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ 200 రూపాయలు నేను నా వంతు మా కుటుంబం తరఫున ఇవ్వడం అనేది మేము మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. అదృష్టం తీసుకుంటే నేను మీ అందరికీ సేవ చేసే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ఆర్యవైశ్య పేదల గురించి నేను మీ అందరి ఆశీర్వాదంతో, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆర్యవైశ్య పేదల కానీ ఎవరికి ఏది అవసరమన్నా ఈ 500 రూపాయలు కాదు, మీ పిల్లలు మన్మన్లో మన్మరాళ్ళు చదువు విషయం కానీ, ఆరోగ్య విషయం కానీ, అంటే మన కుటుంబం తరఫు నుండి సాధ్యమైతే మాకు కెపాసిటీ ఉంది, మేము చేసుకోగలుగుతాం అన్న వాళ్ళు దయచేసి అప్లై చేసుకోకండి. ఎందుకంటే ఈ అవకాశాన్ని మనం ఇంకొకరికి ఇచ్చే వారు ఇంకొకరికి హెల్ప్ చేసే అవకాశం లభిస్తుంది. పేదలకు ఈ 52 మందికి ఇప్పుడు టార్గెట్, తర్వాత భవిష్యత్తులో వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళు దేనికైనా కానీ, ఇప్పుడు నేనైతే ఏదైతే చెప్తున్నానో పేద పిల్లల చదువు కోసం కానీ, హై స్కూల్ లెవెల్, ఆ తర్వాత ఆరోగ్య విషయం కానీ, పెళ్లిళ్ళ విషయం కానీ, ఏదైనా అవసరం ఉంటే
తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు కోరారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి పంట ధాన్యం తడిసిపోయి మొలకలు ఎత్తడంతో రైతాంగం తీవ్ర నష్టపోతున్నారని, వారిని ఆదుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. శనివారం జరిగిన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 6 కాలం కష్టపడి పండించిన పంట ఇంటికి వచ్చింది. నష్టపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని ఆయన అన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన అధికారులను పంపే సర్వే చేసి నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం ఈరోజు కళ్ళాల్లో మొలకలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, అట్లాగే ఈ అకాల వర్షాలకు నష్టపోయిన పంటకు వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించడానికి అధికారులను పంపి సర్వేలు నిర్వహించి నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రైతాంగం 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికొచ్చిన సందర్భంలో ఈ అకాల వర్షాలకి తీవ్రంగా నష్టపోవటం జరిగింది. అదేవిధంగా రాబోయే ఈ పంటలకు సంబంధించినటువంటి రుణాలని కూడా ప్రభుత్వం మంజూరు చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం తాత్సారం చేయకుండా అధికారులని ఉసిగొల్పి వెంటనే ఈ నష్టపరిహారాన్ని అంచనా వేయాలా, లేకపోతే రైతులు భీమ్గల్ పట్టణంలోని శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భీమ్గల్ పట్టణంలోని బస్ డిపో వెనకాల గల బ్రహ్మంగారి గుట్ట వద్ద స్వామివారి ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. విశ్వ బ్రాహ్మణ మను మయస్సంఘం ఆధ్వర్యంలో ఆరాధన ఉత్సవాలను ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని సంఘ సభ్యులు తెలిపారు. భీమ్గల్ బస్టాండ్ లో గల హనుమాన్ గుడి నుండి స్వామివారి చిత్రపటాన్ని, వెండి పాదుకలను ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో బ్రహ్మంగారి గుడి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అన్నదాన కార్యక్రమంలో సిఐ నాగపురి శ్రీనివాస్, ఎస్ఐ హరిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నిచ్చముల్ల శేఖర్, కోశాధికారి రజిన్ బాలు, సలహాదారులు రాగి రవి, రాజు రఘు, శ్రీకాంత్, నవీన్, రాజు, రాగి ఆనంద్, రాజశేఖర్, బ్రహ్మానందం, గంగాధర్, మోహన్, విశ్వ బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. స్వామి దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 1974 సంవత్సరంలో ప్రతిష్ఠించబడినది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి ఈరోజు స్వామివారి జీవ సమాధి అయిన రోజు, మళ్ళా ప్రతిష్ఠించిన రోజు ఇది చైత్ర శుద్ధ పంచమి, ఉగాది అయినాక 5 రోజులకు అప్పుడు ఒకసారి ఉత్సవం జరుగుతుంది. తర్వాత రెండవ ఉత్సవం ఇది. ప్రతి సంవత్సరం 2 కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా చాలామంది అధికంగా పాల్గొంటారు. మళ్ళీ ఏ కోరిక కోరుకున్నా వాని ఆ కోరిక సిద్ధింపజేసే దైవము ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి. అందుకనే భక్తులకు అపారమైన నమ్మకము. వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలను వచ్చి పూజా పునస్కారాలు దర్శనం చేసుకొని యథావిధిగా చేస్తారు. శ్రీ స్వామివారి యొక్క ఆశీస్సులతో ఏ కుల తారతమ్యం లేకుండా అందరూ భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని ఇక్కడ అన్నసత్రం జరుగుతుంది. అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి విశ్వకర్మ జై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మనుమయ భీమ్గల్ విశ్వకర్మ మనుమయ సంఘ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి గుట్టు కాడ బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము ఖచ్చితంగా గొప్పగా జరుపుకుంటాం. దీనికోసం మేము పొద్దున 6 గంటలకు వచ్చి ఇక్కడికి 8 గంటల నుంచి బస్టాండ్ నుంచి శోభయాత్రగా బయలుదేరి 10 గంటల వరకు చేరుకొని ఇక్కడ పూజలు ఘనంగా జరిపించి తర్వాత 1 గంటకు అన్నదాన సత్రం పెడతాం. దీనికి గ్రామం నుంచి అందరూ అనేక మంది వచ్చి ఖచ్చితంగా దేవుని దర్శించుకొని అన్నప్రసాదం స్వీకరిస్తారు. చాలా గొప్పగా జరుపుకుంటాం. చాలా సంతోషకరంగా జరుపుకుంటాం. జై విశ్వకర్మ. మన బ్రహ్మంగారి గుడి గుట్ట పైన ఉంటుంది. ఇక్కడ కింద కాకుండా గుట్ట పైన ఉంటుంది. చాలా అద్భుతంగా గుట్ట పైన ఉంటుంది. ఇక్కడ డైలీ ప్రతిరోజు
పూజలు అందుకుంటారు. దేవుడు అందరూ వస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. చాలా స్వయంభూగా వెలిసిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు నందిగల్లిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమాన్ని విశ్వబ్రహ్మణ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహిస్తారు. ఇది మా తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రతి ఒక్క సభ్యుడు తన వంతు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన ఉత్సవాలని పురస్కరించుకొని ఈరోజు భీమ్గల్ నందిగల్లిలోని బ్రహ్మంగారి గుట్ట వద్ద స్వామివారి చిత్రపటం ఊరేగింపు మరియు అన్నసత్రము ఉంటాయి. దీనికి సంఘ సభ్యులందరూ భీమ్గల్ మండల కేంద్రంలోని అన్ని ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండేది. ఇరు గ్రామాల ప్రజలు ఈ దారి గుండా వెళ్తూ వస్తున్న సమయంలో వీర హనుమాన్ దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించేవారు. అవి నెరవేరడంతో వీరాంజనేయ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని కోటగిరి గ్రామ శివారులో ఉన్న వీర హనుమాన్ మందిరంలో శనివారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి కె మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి అఖిల మనోహర్ రెడ్డి దంపతులు ఉదయం 5 గంటలకు వీర హనుమాన్ మందిరానికి చేరుకుని ఆలయ పూజారి విజయ్ జోషి చేతుల మీదుగా అభిషేకం చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు కె మనోహర్ రెడ్డి ఏర్పాటు చేసిన పూజలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కొట్టం కవిత, ఎంపీటీసీ కొట్టం మనోహర్ దంపతులు వీర హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఎంపీటీసీ కొట్టం మనోహర్ మీడియాతో మాట్లాడుతూ కోటగిరి నుండి రాంపూర్ గ్రామానికి వెళ్లే రహదారిలో గల వీర హనుమాన్ మందిరం చాలా పురాతనమైనదని, పెద్ద అడవి ప్రాంతంలో వీర హనుమాన్ విగ్రహం ఉండేదని, అప్పుడు భక్తులు ఉదయం 4 గంటలకు వచ్చి పూజలు జరిపేవారని గుర్తు చేశారు. అలా రోజు రోజుకు భక్తుల సందడి పెరుగుతూ వచ్చిందని, భక్తులు కోరుకున్న కోరికలు తీరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అడవి ప్రాంతంలో ఉన్న వీర హనుమాన్ మందిరం చాలా అభివృద్ధి చెందిందని ఆయన కొనియాడారు. ఈ ఆలయానికి చాలా దూరం నుండి భక్తులు వచ్చి కోరుకున్న కోరికలు తీరడంతో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. అలాగే ఈ శనివారం మండల అభివృద్ధి అధికారి కె మనోహర్ రెడ్డి వీర మందిరానికి వారి కుటుంబ సభ్యులతో వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండలంలోని ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వీరహనుమాన్ అనేది గుడిలో గతంలో ఇక్కడ టీన్ షెడ్ కూడా లేకుండా ఒక అడవి ప్రాంతంలో ఇక్కడ విగ్రహం అనేది ఉండేది. ఇక్కడికి రావడానికి మస్కుల్లో 4 గంటలకు వచ్చి పూజించే వాళ్ళు. అప్పటి నుంచి ఇక్కడ గుడికాడ ముక్కినటువంటి మొక్కులన్నీ ప్రత్యేకంగా జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గుడిని డెవలప్ చేసి ఈ గుడికాడ ఇంకా ఎక్కువ డెవలప్ చేసి మరియు మనం ఏదైతే మనసులో అనుకున్న మాటల్ని ఇక్కడ తీరుతాయని చెప్పేసి ఈ గుడికాడ ప్రతి నిత్యము అన్నదానము శనివారం అనేది పెడతారు. ఈరోజు మా ఎండిఓ గారు మనోహర్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ అన్నదానం అనేది తన మొక్కిన కోరికని తీరినందున ఇక్కడ ఈరోజు పూజా కార్యక్రమం చేసి అందరి భక్తులకు అన్నదానం చేసినారు కాబట్టి వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ గర్భాశయం తొలగింపుపై చర్యలు తీసుకోవాలని డిఎంఎన్హెచ్ఓకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాన్ ఫిర్యాదు చేశారు. సదరు వైద్యునిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రియల్ ఎస్టేట్ గా మారిన ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలను తీసుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. పర్మిషన్ లేని ప్రైవేట్ హాస్పిటళ్లను సీజ్ చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిల్లా రోడ్డుపై ఉన్న షాహీన్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ గర్భాశయం తొలగించినట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ తెలిపారు. ఈ మేరకు ఆ ఆసుపత్రి వైద్యురాలు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ వైద్యపరమైన నిర్లక్ష్యం వల్ల 24 సంవత్సరాల వయసులో గర్భాశయ శస్త్రచికిత్సకు దారితీసిందని, అట్టి డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటళ్లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొని వస్తూ ఉన్నారు. అనేక వేల హాస్పిటల్ అయిపోయినాయి. ఆ హాస్పిటల్ మీద కనీసం డిఎంహెచ్ఓ కానీ, ఇక్కడ ఉన్న అధికారులు కానీ, రెండవది ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు లేవు. పర్మిషన్ కూడా లేని హాస్పిటళ్లను వెంటనే సీల్ చేయాలని
సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఎంక్వైరీ చేయాలి. కొన్ని హాస్పిటళ్లను అసలు ఉన్న పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా పర్మిషన్ లేని దానికి వెంటనే చర్యలు తీసుకోవాలి, వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలి, అదేవిధంగా సీల్ చేయాలనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లో బోధన్ రోడ్లో షాహీన్ హాస్పిటల్ కొన్ని పేషెంట్లను తమకు నచ్చినట్టు కొన్ని లక్షల డబ్బులు తీసుకున్న తర్వాత కూడా పేషెంట్లను సరిగ్గా చూడలేదు. ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, ప్రాణాల మీద వచ్చింది. చిన్న వయసులోనే కొన్ని 2-3 అమ్మాయిలను గర్భసంచులు కూడా తీసేయడం జరిగింది. ఇది సరైనది కాదు. షాహీన్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళను వెంటనే ఏదైతే డాక్టర్ పొందిరో వాళ్ళకి వెంటనే సస్పెండ్ చేయాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు డిఎంహెచ్ఓ గారికి ఇవాళ ఏదైతే ఏఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇచ్చినాం. ఇంక్వైరీ కమిటీ వేశారు, వారికి ధన్యవాదాలు. ఈ ఇంక్వైరీ కమిటీలో వారు ఏదైతే ఫిర్దోస్ వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ న్యాయం జరగకుంటే ఖచ్చితంగా హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తాం, అక్కడనే కూర్చుంటాం, టెంట్ వేస్తాం. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ చూపించాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పిట్లం మండలం గౌరారం తాండాలో విషాదం చోటు చేసుకుంది. ఇనుప వైర్ పై మంజుల అనే మహిళ బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. కాపాడబోయిన కుమారుడు గాయాల పాలయ్యారు. పిట్లం మండల గౌరారం తాండాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తగిలిన తల్లి మంజులాని కుమారుడు నవీన్ కాపాడపోయాడు. అతనికి గాయాలు అయ్యాయి. నవీన్ ను బాన్స్వాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇంటిపై ఉన్న సర్వీస్ వైర్ కట్టై రేకుల షెడ్డుపై పడటంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. రవి, గౌరారం తాండా, పిట్లం మండలం. మా గౌరారం తాండాలో వచ్చిన వాళ్ళ భార్య బట్టలు ఆరేడుతుంది. బట్టలు ఆడితే రేపు పైన వైర్ తెగి పడింది. పడిన వల్ల కరెంట్ షాక్ తగిలితే కొడుకు చూసిండు. కొడుకును అమ్మని గుంజే టైంలో కొడుకుకి అమ్మకి ఇద్దరికి కరెంట్ షాక్ తగిలితే అమ్మ చనిపోయింది. చనిపోయిన ఆమె పేరు మంజుల. చనిపోయిన ఆమె పేరు మంజుల, కొడుకు పేరు ప్రవీణ్. ఒకటేసారి కరెంట్ షాక్ తగలంగానే ఊరంతా అందరం గవర్నమెంట్ హాస్పిటల్, బాన్స్వాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. అయితే మంజుల మరణించిందని చెప్పారు. కొడుకు ఏమో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్ఆర్ ట్యాక్స్ తో పాటు యూ ట్యాక్స్ మొదలైంది. కాంగ్రెస్ అంటే రైతు భక్ష పార్టీ. ధన్పాల్ ధ్వజం. చుక్కాపూర్ శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయానికి పోటెత్తిన భక్తజనం. 21 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలు. ఎల్లారెడ్డి మున్సిపల్ పై నెగ్గిన అవిశ్వాసం. అధికారికంగా ప్రకటించని యంత్రాంగం. మెడికవర్ ఆసుపత్రికి నోటీసులు. ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ వెల్లడి. జిల్లా క్రీడాకారునికి మరో స్వర్ణం. కజకిస్తాన్ లో గోల్డ్ మెడల్ అందుకున్న నిఖత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.